ఓటర్ కార్డు లేకుంటే గతంలో 16 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి తమ హక్కు ఉపయోగించుకునే అవకాశం ఇప్పుడు లేదు. పేరు నమోదుతో పాటు ఓటర్ స్లిప్ లేదా ఓటర్ గుర్తింపు కార్డు ద్వారానే ఈ ఉప ఎన్నికల్లో ఓటు వేయాలి. ఈ సరికొత్త నిర్ణయంపై ప్రధాన ఎన్నికల అధికారి భన్మల్లాల్ ఓటర్లకు తగు సూచనలు చేశారు. రాష్ట్రంలో 18 అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడింది. పోలింగ్ సమయంలో ప్రతి ఒక్క ఓటరు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించేందుకు మనతో ప్రధాన ఎన్నికల అధికారి భన్మల్లాల్ ఉన్నారు. ఆయన అడిగి ఓటర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలుసుకుందాం. సార్, గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఉప ఎన్నికల్లో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. వీటి వల్ల ఓటరు ఇబ్బంది పడకుండా ఎలాంటి చర్యలు అనేవి చేపడుతున్నారు? ముఖ్యంగా ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఓటర్ గుర్తింపు కార్డు లేకపోతే ఓటర్ స్లిప్, దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క ఓటర్ని ఓటు వేయడానికి అలౌ చేస్తారు. సో ఓటర్ గుర్తింపు కార్డు పొందడానికి ముఖ్యంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 10 to 15 వరకు మనము డిపిఎల్ సెంటర్స్ పెట్టడం జరిగింది. దాని ద్వారా ప్రతి ఒక్కరికి ఎవరి దగ్గర ఓటర్ కార్డు లేకపోతే వాళ్ళు ఆ సెంటర్కి వెళ్తే అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి కార్డు ఇష్యూ చేస్తారు. ఇది కాకుండా బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇంటికి వెళ్ళి ఓటర్ స్లిప్ కూడా ఇస్తారు. ఆ ఓటర్ స్లిప్ పంపిణీ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు పూర్తిగా అయిపోయింది. ఎవరికైనా ఎలాంటి ఈ ఓటర్ స్లిప్ ఇప్పటి వరకు దొరకలేదు, వాళ్ళ ఏరియాలో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్స్తో తప్పనిసరిగా సంప్రదించాలి. ఇది కాకపోతే ఇప్పుడు ఓటర్ అక్కడ ఉండదు, కానీ రేపు పోలింగ్ డేలో 12th జూన్లో వాళ్ళు వస్తారు. అప్పుడు పోలింగ్ స్టేషన్ ముందు బూత్ లెవెల్ ఆఫీసరు ఒక ఫుల్ సెట్ ఓటర్ స్లిప్ తీసుకొని అక్కడ కూర్చుంటారు. అక్కడి నుంచి కూడా వాళ్ళు పొందవచ్చు. అంచేత ప్రతి ఒక్క ఓటరు ఈ ఓటర్ గుర్తింపు కార్డు లేకపోతే ఓటర్ స్లిప్ తప్పనిసరిగా తీసుకొని పోలింగ్ స్టేషన్కి వెళ్లాల్సిందిగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఏ కారణం చేత అయినా సరే ఎన్నికలకు ముందు వరకు ఓటర్ స్లిప్లు పంపిణీ జరిగిన ఏ కారణం చేత అయినా సరే వారు ఓటర్ స్లిప్ పోగొట్టుకున్నా లేదా ఎపిక్ కార్డు పోగొట్టుకున్న పోలింగ్ సమయం వరకు వాళ్ళకున్న అవకాశాలు ఏంటి ఓటు హక్కు వినియోగించుకోవడానికి? వాళ్ళు తప్పనిసరిగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి. పోలింగ్ స్టేషన్కి వెళ్తే పోలింగ్ స్టేషన్ ముందు మా బూత్ లెవెల్ ఆఫీసరు అక్కడ ఓటర్ స్లిప్ ఫుల్ సెట్తో కూర్చుంటారు. ఎవరన్నా అడిగితే వాళ్ళకి స్లిప్ అక్కడికి ఇక్కడ కూడా ఇస్తారు. అంచేత తప్పనిసరిగా ప్రతి ఒక్క ఓటరు వాళ్ళ దగ్గర ఎపిక్ లేకుండా లేకపోతే ఓటర్ స్లిప్ లేకుండా ఉన్నప్పుడు కూడా వాళ్ళ పేర్లు మన ఎలక్టోరల్ రోల్లో అయితే వాళ్ళు ఓటర్ స్లిప్ అక్కడ పోలింగ్ స్టేషన్ నుంచి కూడా తీసుకోవచ్చు. ప్రతి పోలింగ్ స్టేషన్లో అది ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఈ గుర్తింపు కార్డులు ఏ కారణం చేత పోగొట్టుకుంటే వాళ్ళకి ఓటర్ గుర్తింపు కార్డు పొందడానికి ఎప్పటి వరకు అవకాశం ఉందంటారు ఈ బీపీఎల్ కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన వాటిలో? ఓటర్ గుర్తింపు కార్డు కూడా 12 జూన్ వరకు మేము ఇస్తాము. ఎందుకంటే ఆ రోజు కూడా వాళ్ళు పొందవచ్చు, తర్వాత అక్కడ ఓటు వేసుకోవచ్చు. కానీ 12 జూన్కి మన పోల్ డేకు వాళ్ళు ఓటర్ గుర్తింపు కార్డు పొందే బదులు అక్కడ పోలింగ్ స్టేషన్కి వెళ్తే అక్కడికిక్కడ వాళ్ళకి ఓటర్ స్లిప్ ఇచ్చేస్తారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉంటారు కాబట్టి అక్కడికి ఇక్కడ ఇచ్చేస్తారు. అక్కడి నుంచి తీసుకొని ఆ పోలింగ్ స్టేషన్లోనే వాడు ఓటు వేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఏదైతే రాజకీయ పార్టీ నేతలు ఓటింగ్ సమయంలో నమూనా బ్యాలెట్ పత్రాలు అనేది పంచడం జరుగుతుంది, ఈసారి అలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నమూనా బ్యాలెట్ పేపర్స్ పంచడానికి అవకాశం లేదు. మాత్రమే వాళ్ళు చిన్న స్లిప్ వైట్ పేపర్ మీద ఈ ఓటర్ పేరు తర్వాత సీరియల్ నంబర్ ఓటర్ లిస్ట్ లో అది రాసి వాళ్ళు వస్తే మాకు అభ్యంతరం ఉండదు. అది కూడా 200 meters రేడియస్ తర్వాత విదిన్ 200 meters రేడియస్ ఎవరికి పర్మిషన్ ఉండదు. కానీ నమూనా పత్రం కానీ లేకపోతే ఈ పార్టీ సింబల్స్ కానీ అలాంటి పంపడానికి అవకాశం లేదు. అది అన్నీ తీసిస్తారు. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ఈసారి వీడియోగ్రఫీ అనేది తప్పనిసరి చేశారు. మీకున్న సాంకేతిక పరంగా అంతా సిద్ధమయ్యారా? ఎక్కడన్నా సమస్యలు అనేవి ఉన్నాయంటారా? ఇక్కడ సమస్యల్లో ప్రతి పోలింగ్ స్టేషన్లో 3 రకాల మనం ఏర్పాట్లు చేశాము. ఒకటి అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. ఎవరన్నా ఓటర్ లోపలికి వచ్చినప్పుడు ఆ ఓటర్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. తర్వాత ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఓటర్ పేరు తర్వాత సీరియల్ నెంబర్ అనౌన్స్ చేస్తారు. ఆ పేరు సీరియల్ నెంబర్ కూడా వీడియోలో రికార్డ్ అయిపోతుంది. అప్పుడు మనకి తెలిసిపోతుంది ఎవరు ఓటు వేశారు. ఈ మొత్తం ఆ వీడియో సిటీలో ఉంటుంది. అది కాకుండా ఒక ఇండిపెండెంట్ అబ్జర్వర్గా మైక్రో అబ్జర్వర్గా, అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ అక్కడ కూర్చుంటారు పోలింగ్ స్టేషన్లో పొద్దున నుంచి సాయంత్రం వరకు. మూడోది, ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కెమెరాస్ పెడతాం. సో లైవ్ వెబ్ కాస్ట్ కూడా మనం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని కానీ లేకపోతే ఢిల్లీలో కూర్చొని కానీ అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు ఏ పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుంది. సో ఈ 3 రకమైన ఏర్పాట్లు కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తీసుకోవడానికి
చేయడం జరిగింది.